ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీపీ దూకుడుగా వ్యవహరిస్తుంది. రేపటిలోగా తన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను అప్పగించాలని కేటీఆర్ కు ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై కేటీఆర్ స్పందిస్తూ తన సెల్ ఫోన్, ల్యాప్టాప్ల అప్పగింతపై న్యాయ సలహా ప్రకారం నడుచుకుంటానని తెలిపారు. కేటీఆర్ వాడిన సెల్ ఫోన్, మ్యాక్బుక్, ట్యాబ్లలో కీలక సమాచారం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ ఎలక్ట్రానిక్ పరికరాల నుంచే అధికారులకు ఆదేశాలు ఇచ్చారని ఏసీబీ అనుమానిస్తోంది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ఏసీబీ డాక్యుమెంట్లను సిద్ధం చేస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. రేపటిలోగా తన సెల్ ఫోన్, ల్యాప్టాప్లను అప్పగించాలని కేటీఆర్ కు ఏసీబీ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. అధికారులు గుర్తించడం జరిగింది. గతంలో ఫార్ములా ఈ రేస్ సంబంధించి మిగతా వ్యాపారానికి ప్రశ్నలు అడిగిన సందర్భంగా కేటీఆర్ సంబంధించి ఏదైతే ఫోన్లు ఉన్నాయో ఆ ఫోన్లు హ్యాండ్ అవుట్ చేయాలని కేటీఆర్ పడుతుంది. తను ఫోన్లు తీసుకురాలేదని చెప్పి కేటీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో రేపటిలోగా ఆ ఫోన్లు, అదేవిధంగా దగ్గర ఉన్న ల్యాప్టాప్ ను హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు ఆదేశించడం జరిగింది. గతంలో ఫార్ములా ఈ రేస్ సంబంధించి నిధుల బదలాయింపులో వాడిన ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్లను, అదేవిధంగా కేటీఆర్ దగ్గర ఉన్న మ్యాక్బుక్, అదేవిధంగా ల్యాప్టాప్ హ్యాండిల్ చేయమని చెప్పేసి ఏసీబీ అధికారులు న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత వాటిని హ్యాండ్ అవుట్ చేస్తామని చెప్పి కేటీఆర్ స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన విచారణ సందర్భంగా కేటీఆర్ తో పాటు ఆయన అడ్వకేట్ రామచంద్రరావు కూడా ఈ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణ సందర్భంగా దాదాపు 60 ప్రశ్నలకు సంబంధించి నిధుల బదలాయింపుకి సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, కేబినెట్ అప్రూవల్ లేకుండా ఎందుకు నిధుల బదలాయింపు చేయమని చెప్పారు, అదేవిధంగా ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సందర్భంగా నిధులు బదలాయింపు చేయాలని చెప్పి ఎందుకు ఆదేశించారు, అంటే ఆర్థిక శాఖ సంబంధం లేకుండా అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఆదేశాలు ఎలా ఇచ్చారని చెప్పేసి చర్చించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం వివరాలు కూడా బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళు కోరుతుంది. ప్రధానంగా చూసుకుంటే మెక్సికో సంస్థ ఎందుకు గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మొదటి రేసు నిర్వహించినప్పుడు నష్టాలు వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సెకండ్ రేస్ ఏదైతే 10th వర్షన్ ఉందో ఆ 10th వర్షన్ కి స్పాన్సర్స్ ఎందుకు దొరకలేదు, స్పాన్సర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసి అడగడం జరిగింది. అదేవిధంగా హెచ్ఎండీ నుంచి నిధులు బదలాయింపు చేయాలని చెప్పేసి ఎందుకు భావించారు, స్పాన్సర్ దొరకలేదా ఏంటని చెప్పేసి కూడా అడిగిన పరిస్థితి ఉంది. దీంతో వీటన్నిటికీ కేటీఆర్ అయితే స్పష్టంగా సమాధానాలు చెప్పినట్లయితే, కాకపోతే ఈ నిధుల బదలాయింపు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కు మౌఖిక ఆదేశాలు అది కూడా ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ ఫోన్ ఇన్ఫర్మేషన్ చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు భావించారు. అందులోనే కీలక సమాచారం ఉందని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి కేటీఆర్ కి సంబంధించిన ఫోన్, అదేవిధంగా ల్యాప్టాప్ లను స్వాధీనం చేసుకునేందుకు ఆయనకి ఆదేశం కూడా వచ్చింది. రేపటిలోగా ఈ ఏదైతే ఫోన్ గతంలో కేటీఆర్ వాడిన ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ తో పాటు ఆయనకు సంబంధించిన గ్యాడ్జెట్స్ అన్ని కూడా హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పేస్తున్నారు. అయితే నిన్న ఏసీబీ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి రైడ్ చేయాలని చెప్పేసి కూడా భావించారు. కాకపోతే ప్రయత్నాన్ని విరమించినట్లయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ఏవైతే ఆయన ఇంట్లో కానీ మరి ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో ఉండొచ్చు అని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా నిన్న రైడ్ చేయాలని చెప్పేసి భావించారు. కానీ విచారణ తర్వాత ఆయన ఫోన్లు అడిగారు. ఆ ఫోన్లు ఇచ్చిన తర్వాతనే దీనికి సంబంధించిన ఆధారాలన్నీ బయటకు వస్తాయని చెప్పేసి భావిస్తున్నారు. ఆ ఆధారాలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు విచారణ పిలిచే అవకాశం ఉంది, లేదా ఏసీబీ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించే అవకాశం కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే స్టేట్మెంట్ల ఆధారంగా ఏసీబీ సేకరిస్తున్న డాక్యుమెంట్ల వివరాలు ఏమిటి? ప్రధానంగా నిధుల బదలాయింపు అంటే హెచ్ఎండీ ద్వారా నిధుల బదలాయింపు ఎందుకు చేయాల్సి ఉంది, మొదటి అంటే 9th వర్షన్ సందర్భంగా గ్రీన్కో సంస్థ స్పాన్సర్స్ తీసుకుంది. వాళ్ళు నష్టాలు వచ్చాయని చెప్పేసి తప్పుకున్నారు. ఆ సమయంలో వేరే స్పాన్సర్స్ వెతుక్కోవచ్చు కదా, అలా అది చేయకుండా హెచ్ఎండీ నుంచి నిధుల బదలాయింపు ఎందుకు చేశారు అని చెప్పేసి చర్చించినట్టు తెలుస్తుంది. ఈ నిధుల బదలాయింపు అనేది కేబినెట్ అప్రూవల్ లేకుండా నిధుల బదలాయింపు ఎందుకు చేశారు అనే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా నిధుల బదలాయింపు ఐఏఎస్ ఆఫీసర్కి మౌఖిక ఆదేశాలు ఏ విధంగా ఇస్తారు అంటే ఏదైనా ఉంటే సీఎం కానీ కేబినెట్ అప్రూవల్ కానీ అలాంటి ఏమీ లేకుండా నిధుల బదలాయింపు ఇస్తారు. అదేవిధంగా ప్రమాణ నిబంధనల విరుద్ధంగా ఈ నిధుల బదలాయింపు
వీటికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్టు. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి మీరు ఆదేశాలు ఇచ్చారు, దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా కేటీఆర్ ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా ఏదైతే హెచ్ఎండిఏ నుంచి నిధుల బదలాయించి చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా కేటీఆర్ గతంలోనే సమర్పించారు. అదే విషయాన్ని కూడా ఆయన ప్రశ్న చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ విచారణ సందర్భంగా కేటీఆర్ కి సంబంధించి అప్పట్లో ఫోన్ల ద్వారా ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఆ ఫోన్ల నుంచే మొత్తం కీలక సమాచారం దాంట్లో ఉంటుంది కాబట్టి ఆ ఫోన్లో వస్తే మొత్తం దాని నుంచి అన్ని వివరాలు బయటపడతాయని చెప్పి ఏసీపీ అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే నిన్న విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ ఫోన్ అడిగారు. అయితే ఆ ఫోన్ తీసుకురాలేదని చెప్పి కేటీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో రేపటిలోగా ఆయన ఫోన్ అదేవిధంగా ల్యాప్టాప్ ని స్వాధీనం చేయాలని చెప్పేసి చెప్పారు. అయితే న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత ఆ గ్యాడ్జెట్స్ ను ఏసీబీ అధికారులకు ఇవ్వాలా లేదనేది నిర్ణయించుకుంటారని కేటీఆర్ స్పష్టం చేసిన పరిస్థితి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏపీగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, అదేవిధంగా ఏపీగా ఉన్న డిఎల్ అనేది మొత్తం ఈ సమాచారం వాళ్ళంతా కూడా బయట పెట్టడం జరిగింది. ఆ సమాచారం ఆధారంగానే దీనికో సంస్థను కూడా ఏసీబీ అధికారులు విచారించారు. అదేవిధంగా ఏదైతే ఎఫ్ఈఓ సంస్థ ఉందో యూకేలో ఉన్న ఎఫ్ఈఓ సంస్థ, ఆ సంస్థను కూడా పర్టికులర్గా ఏసీబీ అధికారులు విచారించారు. వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ అంటే ఈ రేసుకు సంబంధించి మొదటి విధంగా జరిగింది, దాంట్లో పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఆ పెట్టుబడులు ఏ విధంగా వచ్చాయని చెప్పి కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే మొదటి దఫా విచారణ పూర్తయింది. అయితే రెండో దఫా విచారణలో భాగంగా కేటీఆర్ ని విదేశీగా విచారించారు. ఆ విచారణలో కొన్ని అంశాలను ఏసీబీ కోర్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ స్టేట్మెంట్స్ ఏదైతే ఉన్నా ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా ఇప్పుడు రేపు మరోసారి ఆయన ఏదైతే సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్ ఉందో అది ఇచ్చిన తర్వాత మరోసారి అంటే దాంట్లో కీలక సమాచారం ఏదైనా ఉంటే మరోసారి విచారణ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. రామ్ నరేష్, కేటీఆర్ న్యాయ సలహా ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇప్పటికే విచారణ సందర్భంగా ఆయన అధికారితో పాటు విచారణకు వెళ్తున్న పరిస్థితి ఉంది. గతంలో జనవరి 6వ తేదీన విచారణకు వెళ్లిన సందర్భంగా అధికారితో పాటు ఆయన విచారణకు వెళ్ళినప్పుడు ఏసీబీ అధికారులు అనుమతించడంతో ఆయన రోడ్డుపైన 45 నిమిషాల పాటు ఆ తర్వాత మరోసారి విచారణ రావాలని చెప్పి ఏసీబీ అధికారులు చెప్పినప్పుడు జనవరి 9వ తేదీన ఆయన అడ్వకేట్ ఆధ్వర్యంలోనే ఆయన విచారణకు హాజరవడం జరిగింది. అయితే అడ్వకేట్ అంటే విజువల్ అంటే వాళ్ళ కనిపించే దూరంలోనే ఈ విచారణ అనేది కొనసాగుతుంది. నిన్న జరిగిన విచారణలో కూడా అదేవిధంగా ఆయన అడ్వకేట్ రామచంద్రరావుతో పాటు విచారణకు అయితే హాజరయ్యారు. విచారణ సందర్భంగా కూడా అడ్వకేట్ సమక్షంలోనే ఆ విచారణ కొన్ని ప్రశ్నలకు ఏసీబీ అడిగిన కొన్ని ప్రశ్నలు తనకు తెలియదని చెప్పేసి కొన్ని ప్రధానంగా గతంలో జనవరి 9వ తేదీన విచారణ సందర్భంగా దాదాపు 82 ప్రశ్నలు ఏసీబీ అధికారులు అడిగారు. అదే ప్రశ్నలు ఈసారి కూడా రిపీట్ చేశారని చెప్పేసి కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఫోన్ సంబంధించి వ్యవహారం కానీ అదేవిధంగా ల్యాప్టాప్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి వాళ్ళు ఏసీబీ అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం కాబట్టి న్యాయ నిపుణులు అంటే రామచంద్రరావు అదేవిధంగా ఆయన అడ్వకేట్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఆ గ్యాడ్జెట్ అప్పగించాలా లేదనేది నిర్ణయం తీసుకున్నారు. అయితే నిన్న కేటీఆర్ చెప్పిన ప్రకారం అయితే తనకి ఫోను అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి రేపటిలోనే గడువిస్తారు. అంటే తాను న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత వాటికి స్పష్టంగా చెప్పారు కాబట్టి రేపు ఏం జరుగుతుందనే చూడాలి. ఒకవేళ రేపు కేటీఆర్ ఇంకా దీనికి సంబంధించి అడ్వకేట్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలిసింది. దాంట్లో అప్పగిస్తారా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ సెల్ ఫోన్ కానీ అదేవిధంగా ల్యాప్టాప్ కానీ హ్యాండ్ ఓవర్ చేయకుంటే వాటికి సంబంధించి మరోసారి విచారణ పిలిచి ఆయన అదుపులో తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ కొన్ని అంశాలను అయితే ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నంతా కూడా నిధుల అవకతవకలు జరిగాయని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ తరఫున అధికారులు కానీ అదేవిధంగా కేటీఆర్ గారిని చెప్పేది ఏంటంటే నిధులు హెచ్ఎండిఏ ద్వారా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈఓ నిధులు బదలాయింపు చేయడం జరిగింది. ఆ నిధులు వచ్చాయని చెప్పేసి ఎఫ్ఈఓ మెయిల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇప్పటికే ఆ నిధులు అక్కడే ఉన్నాయి. దీంట్లో ఎక్కడ అవినీతి జరగలేదు. అవినీతి జరిగినప్పుడు ఏసీబీ విచారణ ఎలా చేపడుతుందంటే ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. నిన్న ఏసీబీ విచారణ సందర్భంగా కూడా కేటీఆర్ ఇదే అంటే ఏసీబీ అధికారులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టుగా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.